అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమికి చేరుకోనున్నారు. భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారతీయ సంతతి అమెరికన్ వ్యోమగామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంకో 2 రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని కేఫ్ కెనడావెల్ స్పేస్ పోస్ట్ స్టేషన్ నుంచి ఈ ప్రయోగం జరుగుతుందని నాసా ప్రకటించింది. అన్ని సవ్యంగా సాగితే సునీత, బుచ్ విల్మోర్ తో పాటు అమెరికా, రష్యాకు చెందిన మరో 2 వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూమి మీదకు తిరిగి వస్తారని నాసా తెలిపింది. బోయింగ్ స్టార్ లైనర్ 12 ద్వారా ఈ ఏడాది జూన్లో సునీత, విల్మోర్లు ఐనిస్ కు వెళ్లగా, అయితే వారి తిరుగు ప్రయాణంలో మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. స్టార్ లైనర్ లోని 24 థ్రస్టర్స్ లో 5 పని చేయకుండా పోయాయి. అలాగే ప్రపల్షన్ వ్యవస్థలో హీలియం లీక్ అయినట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్ నుంచే ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు సునీత, విల్మోర్ గ్రౌండ్ స్టేషన్ లోనే నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. వారికి